హలో గైస్, ఈరోజు బ్లాగ్ వచ్చేసి షాపింగ్ బ్లాగ్. సో మా రూమ్మేట్ హర్షిత్ సూరజ్ హీరో 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 మా హీరో వచ్చేసి ఇండియా వెళ్తున్నాడు అనమాట. ఈ సండే వెళ్తున్నాడు. ఎందుకు వెళ్తున్నాడో అడగండి. చెప్పా ఎందుకు వెళ్తున్నావు? లాస్ట్ సెమిస్టర్ కదా ఫ్యామిలీని కలవడానికి వెళ్తున్నాం. లాస్ట్ సెమిస్టర్ ఫ్యామిలీకి కలవాలంట. ఆల్రెడీ మొన్న వెళ్ళొచ్చి కూడా 6 months అయితే లేదు. ఫ్యామిలీ ఎమోషన్స్ ఎక్కువ ఉన్నాయి. మ్యాటర్ అది కాదు గాయస్. మనోడు చెప్పండి ఏం నమ్ముతుంది. అడగండి టికెట్ ఎంత అయింది, ఖర్చు ఎంత అవుతుంది ఏంటది చెప్పాయి. కొడుతుండు మెసేజ్లు. టికెటా? మొత్తం టికెట్ నాకు లుఫ్తాన్సా 2000 పడింది టికెట్ రౌండ్ ట్రిప్. ఇంకా ఖర్చు అంటే ఆల్రెడీ డిసెంబర్ లో తీసుకెళ్ళాను కాబట్టి ఈసారి కొంచెం చిన్న షాపింగ్ చేస్తున్నా. హెవీగా ఏం చేయట్లా, జస్ట్ ఇంట్లో వాళ్ళకి. పోయినసారి 4 నెలల ముందు బుక్ చేస్తేనే $1,100 అయితే కింద మీద ఆలోచించాం. నేను కూడా వచ్చిన, అది వేరే విషయం. కానీ మనవాడు ఇప్పుడు $2,500 పెట్టి టికెట్ బుక్ చేసుకోండి. 2000 బ్రో. ఎంత? 2000 నీకు చిన్న మ్యాటరా? చిన్న మ్యాటర్ కాదు, చాలా పెద్ద మ్యాటర్ అది. ఓకే, అమ్మాయి వస్తుంది గాయస్, చూడండి. కుక్కను తీసుకొస్తుంది, కుక్క నవలగాల. ఇప్పుడు మేము మాల్కి వెళ్తున్నాం అనమాట షాపింగ్ చేయడానికి. మనం ఇండియా షాపింగ్. అడగండి ఏమేమి కొంటాడు, చెప్పి ఏమేమి కొంటావు? ఏమేం కొంటానంటే డిపెండ్స్. అక్కడికి వెళ్ళాక చూసి అది వర్త్ అనిపిస్తే కొంటా. ఎందుకంటే లాస్ట్ టైం కొంచెం హెవీగా పట్టుకెళ్ళాం కాబట్టి. ఓకే, ఈసారి క్యాజువల్ గా జస్ట్ మా ఫ్యామిలీకి మాత్రం అన్నట్టు. బడ్జెట్ ఎంత? చెప్పండి బడ్జెట్. బడ్జెట్ ఏమనుకోలేదు బాయ్, చూడాలి అక్కడికి వెళ్ళాక. గైస్, సో షాపింగ్కి మాల్కి వెళ్తుంటే మనోడు చిన్న క్వశ్చన్ అడిగినాడు. ఇప్పుడు అందులో నుంచి పెద్ద పులి లాంటిది కానీ ఏమైనా వస్తే ఏం చేస్తామని. అందులో నుంచి అన్నాడు, అది ఏందో చూపిస్తాడు అండి. అక్కడ రోడ్డు ఉంది, కార్లు ఉన్నాయి, ట్రైన్ వస్తుంది, ఓపెన్ ఏరియా. ఇదంతా గ్రౌండ్. మళ్ళీ ఇటు సైడ్ పార్కింగ్ లాట్ ఉంది. హైపోథెటికల్ క్వశ్చన్ బాయ్, హైపోథెటికల్. అది అవుతుంది అనట్లే, జస్ట్ అయితే ఏం చేస్తామని అడుగుతున్నా. పుల్ వస్తే ఏమవుతుంది అంటావా? ఇక్కడ పాము చూసాం, పులి ఎందుకు రాదు, పాము వచ్చింది. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పుల్ వస్తే నీ 2,500 టికెట్ వేస్ట్. నువ్వు ఇప్పుడు షాపింగ్ చేసేది సరే, ఇంకా షాపింగ్ చేస్తలేదు, ఇంకా ఏమేమి అనుకున్నావో ఇండియా ఏం చేయాలనుకో అన్నీ వేస్ట్. పైసలు బొక్క, నేను చంపేస్తుంది కదా అంతే. నన్ను చంపేయదా అనుకో నాది. నీకు సీరియస్నెస్ లేదు. లైఫ్ మీద సీరియస్నెస్ వద్దు బ్రో. చెప్పు. సరే అలా కానిద్దాం ఈరోజు. ఓకే ఓకే, పుల్ ఇంకా రాలే గాయస్, వస్తే చూద్దాం. గాయస్, మా అబ్రాడ్ స్టూడెంట్స్ కష్టాలు ఎట్లుంటాయంటే, మా ఇంటి దగ్గర నుంచి మాలు 15 minutes డ్రైవ్ అయితే, కానీ మేము 15 minutes ఇంటి దగ్గర నుంచి వాక్ చేసి ట్రైన్ ఎక్కి, ట్రైన్ ఒక 30 minutes, మళ్ళీ అక్కడ నుంచి ఒక 10 minutes అట్లుంది. అందుకే ఏం చెప్దాం అనుకుంటాం జనాలకి, అబ్రాడ్ రాకండి, రావద్దు. US UK ఇంట్లో ఎంత చెప్పినా రావద్దు. మీరు ఏం చెప్తాం? రాకండి. నా అవుట్ఫిట్ చూపిస్తా, కమెంట్ చేయండి అవుట్ఫిట్ ఎట్లా ఉందా. నా అవుట్ఫిట్ చూపి, ఫస్ట్ మా ఓన్ అవుట్ఫిట్ చూపిస్తా. గైస్, మా ఓన్ అవుట్ఫిట్. గైస్, ఈ అవుట్ఫిట్ ఇట్లుంది. ఓకే, అవుట్ఫిట్ కామెంట్ చేయండి. కానీ ఇది మాత్రం ఎట్లుందో చేయండి. నాకైతే చాలా బియర్డ్ ఉంది, ఫస్ట్ టైం వేసుకుంటున్నా ఈరోజు. గైస్, ట్రైన్ వస్తుంది. ఇక్కడ ఎట్లుంటుంది అంటే యూఎస్లో ట్రైన్ టైం టు టైం 4:24 ఉంటే ఎగ్జాక్ట్ 4:24 వచ్చేస్తారు అనమాట. ఎక్కడున్నాడో వాడు ఎప్పుడెప్పుడు వస్తాడు, చిన్ని తప్పులు ఎప్పుడు చేస్తాడు. మా హీరోలా ఉన్నావు బాయ్. ఎలాగ వస్తున్నానా గాయస్? ట్రైన్ ఎక్కినా, నేను మా ఫ్రెండ్ ట్రైన్ ఎక్కినాము. ఇక్కడ విషయం ఏంటంటే నాకు టికెట్ లేదు. ఇప్పుడు ఎవరి నుంచి టికెట్ లేదంటే నాకు ఫైన్ వేస్తాను. అట్లా ఉంటుంది గాయస్ అబ్రాడ్ కష్టాలు, మాస్టర్ స్టూడెంట్ కష్టాలు.
గైస్ యో నేను అక్కడ కూర్చున్నా, ఎండ కొడుతుందని చెప్పేసి ఇక్కడికి వచ్చి కూర్చుంటే సూపర్ వ్యూ ఉంది ఇక్కడ. అక్కడ బాటిల్ ఉంది, ఏందబ్బా అని ఓపెన్ చేసి చూస్తే పాల్ బ్యాషన్ పిచ్చి నా కొడుకు కూడా మంద ఆగి పెట్టిండు. గైస్ ఇండియాలో 40-45 degrees తట్టుకునే నేను 23 degreesకి అవుట్ అయిపోతున్నా. ఎంత ఎండ ఉందంటే 23 degreesకి చెప్పు ఎంత ఉంటుంది? చాలా వేడిగా ఉంది, చాలా వేడిగా ఉంది. డిహైడ్రేట్ అయిపోతాం, వాటర్ తాగుతూనే ఉండాలి. ఫుల్గా తిని చికెన్ వాటర్ మీద తాగొచ్చినా కూడా అయిపోయి ఆ నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఎనర్జీ పోయింది. బాగా ఏం చేస్తామంట చూద్దాం. గైస్ టొయోటా సూపర్ ఉంది కారు. చూసాడు గైస్ ఫస్ట్ నార్త్ స్టామ్ పోతున్నాం. నార్త్ స్టామ్లో మనోడు క్లాత్స్ కొట్టాడంట. చూడండి ప్రైజెస్ చూడండి, ప్రైజెస్ చూపిస్తా, పిచ్చిలు వేస్తుంది ప్రైజెస్కి. షర్ట్ చూడు చాలా తీసుకెళ్ళి. గైస్ సరదాగా నార్త్ స్టామ్లో ఒక షర్ట్ ప్రైస్ చూపిస్తా. సరే టీ షర్ట్ ప్రైస్ చూపిస్తా. టీ షర్ట్ ప్రైస్, షర్ట్ ప్రైస్ కూడా కాదు. చూడండి బేసిక్ వైట్ టీ షర్ట్ ప్రైస్ వచ్చి $50 అంట, 4500 నార్మల్ వైట్ టీ షర్ట్. ఈ టీ షర్ట్ చూడు కొంటారు ఎవరన్నా? ఇది చూడండి, ఇది కొంచెం క్లాత్ థిక్గా ఉంది. దీని ప్రైస్ $70 అంట. చెప్పండి $70 అంటే ఇది చూడు. వాహా ఇది చూడండి, ఏం లేదు గోవాలో వేసుకుంటాం కదా, గోవాలో వేసుకుంటాం కదా అలాంటి రంగురంగుల షర్ట్ ప్రైస్ వచ్చి $160 అక్షరాల. గైస్ సేల్ పెట్టినారు షూస్ చూపిస్తాడు. సేల్ 9.5-10 సైజు. సేల్లో ఉన్న ప్రైస్ చూడండి. ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి $189 అంట, సేల్ లో $122 వస్తుంది. చెప్పండి ఇది సేలా? దీని సేల్ అంటారా ఎవరన్నా? ఇన్ని సేల్ అంటారా ఎవరన్నా? గైస్ ఇప్పుడు మనం మొత్తం యాపిల్ స్టోర్కి, మోస్ట్ ఆఫ్ ది యాపిల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, లైక్ iPhone 17 Pro Max, యాపిల్ ఎయిర్పాడ్స్, వాచ్, iWatch అన్నీ ఇక్కడే కొన్నా. ఇప్పుడు వస్తే చాలు ఏదో ఒకటి కొనబుద్ధి అవుతుంది. ఇప్పుడు ఏం కొంటానో చూడండి. గైస్ మ్యాక్బుక్ నియో కొందామని చెప్పేసి చూస్తున్నా. మ్యాక్బుక్ నియో న్యూ మోడల్ సూపర్ ఉంది, కలర్ చాలా సెక్సీగా ఉంది. ఎలా ఉంది బాయ్? చాలా సెక్సీగా ఉంది. చాలా సెక్సీగా ఉందంట. కొనమంటారా లేదా చెప్పండి, మనకు పెద్ద మ్యాటరే కాదు ఈ మ్యాక్బుక్ నియో కొనడం. బట్ స్టిల్ గైస్ మనం వాడేది ఈ ఫోన్, iPhone 17 Pro Max. ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి, పంపిస్తే US నుంచి మాల్తో. గైస్ ఇప్పుడు మనోడు అమెరికన్ ఈగల్కి వస్తుంది. అమెరికన్ ఈగల్లో షాపింగ్ చేస్తారంట. అమెరికన్ ఈగల్లో బట్టలు ఓకే, క్లాత్స్ అన్నీ రీజనబుల్గానే ఉంటాయి. లైక్ చూడండి $40 షర్ట్ ఉంది, ఓకే వర్త్. ఏమంటావు వర్తా కాదు? కొనొచ్చు, నాట్ బ్యాడ్. $40 అంటే నాట్ బ్యాడ్, కొనొచ్చు. ఇది గాయస్ మన అవుట్ఫిట్. నేను ఎట్లుంది అవుట్ఫిట్? Yeah. It's like your food's gonna be there in 20 minutes. Like 20 minutes. Yes. అమ్మా గైస్ ఫుల్ దాహం అవుతుంది. సో ఇప్పుడు డ్రింక్కి స్టార్బక్స్ పోతున్నాం. మన రేంజ్ పోతున్నాం అంట. మన రేంజ్ మారింది. స్టార్బక్స్లో కాఫీ ఆర్డర్ చేస్తాం. రోహీడ్ అంట. గైస్ మన రేంజ్ మారింది. స్టార్బక్స్. దీన్ని ఏమంటారంటే మార్చా, ఐస్డ్ మార్చా. మావాడు ఏదో డ్రింక్ ఆర్డర్ పెట్టిండు, స్టైల్గా అమ్మాయిని అడిగి మరి అమ్మాయి సజెషన్ తీసుకొని మరి పెట్టిండు. ఇప్పుడు ఇది ఎట్లుందో రేస్ చేస్తాం. బాలే, నా మార్చానే బెస్ట్ గైస్. మనో చూడండి ఎట్లా తాగుతున్నా. ఎట్లుంది బాయ్? సూపర్. ఎట్లుంది? సూపర్. నువ్వు ఫస్ట్ నిజం చెప్పు. అబ్బా
అబ్బా అబ్బా సూపర్ జంపర్ మే బంపర్ జంపర్ మే బంపర్. అసలు బాలే గాయస్ ఇట్లా చెప్తుందంటే వీడియోలో. మనోడు సఫారా పోతుండు. సఫారా వచ్చేసి ఓన్లీ ఫర్ గర్ల్స్ అనమాట. గర్ల్స్ స్టోర్ అది. మొత్తం లిప్ బామ్, లిప్స్టిక్స్, ఐలైనర్స్ అలా ఉంటాయి. మనోడు ఇండియా షాపింగ్ అని చెప్పి తీసుకొచ్చి ఏం కొనకుండా సఫారాలకు తీసుకొచ్చి సఫారాలో తీసుకుంటా బాయ్ అంటాడు. గెస్ చేయండి ఇక ఇప్పుడు ఇండియాకి ఎవరి కోసం పోతుండో. లాస్ట్ మనోడు Yeah. 303. 9. బాయ్ షాపింగ్ అమ్మాయిల కోసం కాదు కాదు అని చెప్పి సఫారాలో ఏమో కొన్నాడు. ఏం కొన్నావు బాయ్ సఫారాలా? Prada perfume. ప్రాడా పర్ఫ్యూమ్ అంట. అమ్మాయిలు ఏదో కొన్నాడు గాయస్. చెప్పిగా సర్లే బాయ్. సో గాయస్ ఎట్ లాస్ట్గా మా వ్లాగ్ అయిపోయింది. షాపింగ్కి వెళ్ళాం. మనోడు తెచ్చుకుంది ఓన్లీ షాపింగ్ చేసింది సఫోరా. Yeah. సో ఈ రోజుకి వ్లాగ్ ఇంతే. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్ బాయ్ బాయ్. See you.